శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రహితంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తిరిగి పురోత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టుకోవాలని కేడర్ కు సూచించారాయన. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు గులాబీ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయ గాథలే తప్ప అపజయ గాథలు లేవన్నారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదన్నారాయన. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తామని చెప్పారు. ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదని గుర్తు చేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకుంటూ తెలంగాణ వ్యతిరేకతను, సమైక్యవాదానికి సింబాలిక్గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడుని ఎదురించి నిలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదన్నారు. అటువంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి కలబడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని భరోసా కల్పించారు. తన చేష్టలతో తానే ప్రజల చేత చీకొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్ వైఖరిని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలు అనతి కాలంలోనే వారి పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనం దౌలాడుకుంటూ బీఆర్ఎస్ కోసం వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు గులాబీ అధినేత. క్రితం మొదలుపెట్టి బ్రహ్మాండంగా ఒక 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు మనకు అవకాశం ఇస్తే 10 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం మీదనే ఎక్కడ జరిగినటువంటి రైతు సంక్షేమం కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే రాజకీయ ప్రక్రియ, ఇంగ్లీష్లో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. ఇవ్వడున్నదండి 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను ఆనగపకాయను అందరూ సొరకాయను మొదలుపెట్టింది, పుంటికూరను గోంగూరను మొదలుపెట్టింది. హైదరాబాద్లో బతుకమ్మ ఆడుడు బంద్ అయింది. బతుకమ్మ ఆడితే మోటేమో అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎటు కాకుండా అయిపోయి దిక్కుమొక్కు లేకుండా ఉండి ఒక నాయకుడు లేక, ఒక వాయిస్ లేక చాలా అగాధంలోకి కూరుకుపోయిన రోజులది. అనేక విషయాలు బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప ఈ ప్రజలకు లాభం జరగదని నిర్ణయించుకొని ఆనాడు నేను పోరాటానికి బయలుదేరినాను. ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచిండు. 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతుల, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతుల, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతుల. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం. మనం ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. దాన్ని ఎందుకో బ్రహ్మ పదార్థం లేదు, మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది? హరాస్ పాట వాడినట్టు వాడు కాంగ్రెస్ వాడు మనం 2 రూపాయలు పెంచినట్టే వాడు 4000 ఇస్తాడు. మనం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే వాడు తులం బంగారం కల్పిస్తాడు.